క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియెగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. అనేక శోధనలకు గురి అయి మనం కష్టంలో ఉన్నప్పుడు, మన ప్రాణము తల్లడిల్లుతున్నప్పుడు ఆయన తన వాక్కు చేత మనలను ఆదరించి బలపరుస్తాడండి. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మన శత్రువుల ఎదుట ఆయన మనకు బలమైన కోటగా ఉన్నాడు. అందుకే మరొక చోట, దేవా నాకు ఆధారము నీవే అంటాడు 4వ కీర్తన 1వ భాగంలో. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అంటాడు 53వ కీర్తనలో. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు 18వ కీర్తనలో. దావీదు తన అనుభవాలను ఈ రీతిగా మనతో పంచుతున్నాడు. ఈ ఉదయకాలం వేళ, ఒకవేళ నీ ప్రాణము తల్లడిల్లుచున్నట్లయితే, ఆరోగ్యపరంగా శోధించబడుతున్నావా? మనుషుల మాటల వలన ఇబ్బందులు పడుతున్నావా? కృంగిపోతున్నావా? వారి దూషణ మాటలు, నిందలు భరిస్తున్నావా? సోదరి, సోదరుడా, ఈ ఉదయకాలం వేళ ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా అని నీవు కూడా ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రభువే మనకు ఆశ్రయము, బలమైన కట్టడము, కోట. ఆయన కంటే క్షేమాధారం ఈ లోకంలో ఏదీ లేదు అంటూ దావీదే మనకు స్పష్టం చేశాడు 16వ కీర్తన నుండి. కనుక ప్రియులారా, మనుషులు నిందించినప్పుడు, రోగాలు మనల్ని చుట్టముట్టినప్పుడు, కొన్ని మనోవేదనలు మన హృదయంలో నిండి ఉన్నప్పుడు కలత చెందొద్దు, దుఃఖపడొద్దు, దిగులు పడకుండా ధైర్యం తెచ్చుకొని యేసు ప్రభువుని ఆశ్రయించండి, ఆయన శరణు జొచ్చండి. ఆయన సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని నీ హృదయానికి అనుగ్రహిస్తాడు. ఈ చిన్న మాటలు ఈ ఉదయకాల వేళలో దేవుడు ఆశీర్వదించి మన కొరకు వాటిని దీవించునుగాక. యేసు ప్రభువా, ఈ ఉదయకాల వేళ, ఈ దినమంతా మేమందరము సంతోషంగా, సమాధానంగా జీవించున్నట్లుగా మీ మాటల చేత మమ్మల్ని ఆదరించి మీ రెక్కల కింద మమ్మందరినీ భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రాజేష్ మహాసేన మీ అందరికీ సుపరిచితుడే. ఈ రాజేష్ బ్రదర్ అనేటువంటి ఆయన సుమారుగా 2017లో సోషల్ మీడియాకి పరిచయం అయ్యాడండి. సుమారుగా ఆ తర్వాత అనతి కాలంలోనే మరి ఒక విధంగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అలా కాలక్రమంగా ప్రజల్లో, ముఖ్యంగా దళితుల మధ్య, ఎస్సీల మధ్య, మరి దళిత వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా మాట్లాడుతూ తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. సుమారుగా 2017 ఆ సమయంలో ఇతని యొక్క ప్రస్థానం మనం గమనించినట్లయితే, 2017 ఆ ప్రాంతంలో సోషల్ మీడియాకి పరిచయం అయ్యాడు. క్రైస్తవులకు అండగా మాట్లాడుతూ, ధీటుగా సమాధానాలిస్తూ క్రైస్తవ మన్నన కూడా పొందాడు. దళితులంటే ఎవరండి? ఈ మాట మీద చాలామందికి సరైన క్లారిటీ లేదండి.
ఈ మధ్య ఒక ప్రొఫెసర్ గారు ఇదే ప్రశ్న నన్ను అడిగాడు. దళితులు అంటే అణగారిన వర్గాలలో జీవిస్తున్నటువంటి నిరుపేదలుగా జీవించేవారు. వారిని బడుగు బలహీన వర్గాలు అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఎవరండి వీళ్ళు? ఈ ఎస్సీలు, వీరిని దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు అని వీరిని సంబోధించడం జరుగుతుంది. ఇంకా తక్కువగా మనం పరిశీలన చేస్తే ఇంకా తక్కువ స్థితిలో, ఇంకా నిరుపేద స్థితిలో, సమాజానికి కాస్తంత దూరంగా కూడా ఎరుకుల, యానాది, సుగాలీలు, ఇట్లా కొన్ని ట్రైబల్స్, ఎస్టీలుగా పరిగణిస్తామండి వీరిని. ఇట్లా కొన్ని రకరకాలైనటువంటి కులాలు, రకరకాల మతాలు అనేటువంటివి మనం భారతదేశంలో చూస్తాం. సరే, మహాసేన రాజేష్ అని ఆయనకి పేరు పడిందండి. ఎందుకంటే ఆయన పెట్టుకున్నటువంటి ఛానల్కి ఆ టైటిల్ పెట్టుకున్నాడు. ఒక విధంగా చిన్నపాటి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అని కూడా చెప్పాలి. సరే, క్రైస్తవుల పక్షంగా అట్లాగే న్యాయబద్ధంగా బైబిల్ విమర్శ చేస్తున్నప్పుడు, యేసు ప్రభువుని దూషిస్తున్నప్పుడు, మరియమ్మ తల్లిని అవమానిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలను ఆయన వ్యతిరేకిస్తూ వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. అందువలన క్రైస్తవ సమాజంలో కూడా ఈయన పట్ల రెస్పెక్ట్ అనేటువంటిది పెరిగిందండి. ఆయా చర్చిల వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఆయన ప్రసంగాలు విన్నారు. ఏదో ఆయన సాక్ష్యం కూడా చెప్పినట్టుగా ఉన్నాడండి యేసు ప్రభు గురించి. ఈ రీతిగా కొన్ని విషయాల్లో మరి క్రైస్తవ సమాజం, ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం, ఆల్మోస్ట్ బీసీల్లో కూడా చాలామంది ఆయన ఫాలోవర్స్గా మారారు. సరే, ఇంతవరకు శుభకరంగా ఉంది, అందరం సంతోషించదగిన విషయంగానే ఉంది. ఈ విషయాలు అట్లా ఉంచితే ఆ సమయంలో తర్వాత ఒక విధంగానండి రాజేష్ బ్రదర్ కంటే కూడా మన క్రీస్తు విజయం ఛానలే ముందు సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిందండి. అయితే 1-2 సందర్భాల్లో మరి హిందూ సోదరులు స్ట్రైక్స్ ఇవ్వటం వలన, లేక కొన్ని అనివార్య కారణాల వలన బహుశా 2016 ఎండింగ్లో కానీ అలాగ మనం వచ్చి ఉండొచ్చు. ఈ కాపీరైట్ స్ట్రైకులు కనుక 3 గనక వస్తే ఛానల్ యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనం 2018లో క్రీస్తు విజయం ఛానల్ అన్నది మళ్ళీ తిరిగి మనం 2018లో అక్టోబర్ నెల 1వ తేదీన మరలా తిరిగి రీస్టార్ట్ చేసాం. సో మన ఛానల్ ఇప్పటికీ మరి రీస్టార్ట్ చేసిన తర్వాత ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాలు దాటిందండి. రాజేష్ బ్రదర్ అయితే ఈ లెక్కలో మనం కౌంట్ చేసుకుంటే ఆయన 6 సంవత్సరాలు దాటినట్లుగా ఉంది. సరే, టోటల్గా మనం ఇప్పటి వరకు మరి 1,60,000 మంది సబ్స్క్రైబర్స్ రావటం అన్నది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది వేల కంటెంట్లు, వేల వీడియోలు పెట్టారండి. వేల సంఖ్యలో 2,000, 3,000, 4,000 అయినా 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉండటమే కష్టంగా ఉండింది. అయితే మన దాంట్లో కనీసం 1000 కూడా అవ్వలేదండి. 860 చిల్లర అట్లాగైనాయి. దీనిలో మరి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావటం ఎప్పుడో కొంతమంది కామెంట్ కూడా రాశారండి. తక్కువ కాలంలో, అనతి కాలంలోనే మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయగలిగారు పాస్ట్ గారు అంటూ సందర్భాన్ని బట్టి రాశారు. దేవునికే మహిమ ఘనత కలుగుగాక. సరే, ఈ ప్రస్తావనలో నుంచి మిమ్మల్ని అసలైన విషయంలోకి తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఈ వీడియో కాస్తంత లెంతీగా ఉంటుంది, సమయాన్ని బట్టి వినండి. ఖచ్చితంగా తర్వాత మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి. సమాజానికి అవసరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. సరే, నేను మాట్లాడే మాటల్లో న్యాయం ఉందా లేదా అని క్రైస్తవులు కూడా కామెంట్ రాయండి. మీకు తెలుసు, నేను మ్యాక్సిమం న్యాయబద్ధంగా మాట్లాడతాను. తమ్ముడు తనవాడైన ధర్మం మాట్లాడాలి అన్న సూక్తికి మ్యాక్సిమం నేను కట్టుబడి పనిచేస్తాను. బైబిల్ కూడా అదే చెప్తుంది. మరి న్యాయమైన త్రాచు, న్యాయమైన గుండ్లు యెహోవాకు ఇష్టము అని ఉంటుంది. అన్యాయంగా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడుకోవాలి. కనుక ముఖ్యంగా నేను ఒక దేవుని సేవకుని గనక, దేవుని భయం కలిగి ఉంటాను గనక మ్యాక్సిమం నాకు తెలిసినంతలో ఉన్నది సత్యాన్ని సత్యంగా చెప్పే ప్రయత్నమే నేను చేస్తాను. వాళ్ళ శత్రువులైనా సరే, నాకు విరోధులైనా సరే,
నేను చెడుగా ప్రచారం చెయ్యను, గుర్తుంచుకోండి. ఇకపోతే సరే, మొదట్లోనండి మనం కూడా ఈయన్ని నేను అప్పుడప్పుడు వీడియో చూస్తూ ఉండేవాడిని, రాజేష్ బ్రదర్ పెట్టేవి. కొన్ని సందర్భాల్లో మన ఛానల్లో కూడా వీరి యొక్క వీడియోలను మనం పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రైస్తవ లోకంలో జరుగుతున్న తప్పులను కూడా ఆయన అప్పుడప్పుడు ఖండిస్తూ ఉండేవారు. అదేవిధంగా పాస్టర్లకు నష్టం కలుగుతుంది, మరి డిజిటల్ చర్చిస్ ఏంటి, కలవరి టెంపుల్ సతీష్ గారు ఇలాగ మోసాలు చేయటం ఏంటి, చిన్న చిన్న పాస్టర్లు చితికిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంటూ కొన్ని వీడియోల మధ్యలో క్రైస్తవ సంబంధితమైన విమర్శలు కూడా ఆయన చేశాడు. ఏదో ఏకపక్షంగా క్రైస్తవుల పక్షాన్ని ఉండిపోయి హిందువులందరూ దూషించేశాడు, తిట్టేశాడు అని కాదండి. నోట్ దిస్ పాయింట్. సరే, ఈ పరంపరలో తర్వాత కాలంలో ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కండవా కప్పడం జరిగింది. వైఎస్ఆర్ సిపి పార్టీలోకి ఆయన రావటం జరిగింది. సరే, ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కనుక మ్యాక్సిమం నేనైతే ఆయన ఫాలో అవటం మానేశానండి ఆల్మోస్ట్. లేదా ఏదన్నా అట్లా చూసినా ఇక రాజకీయ సంబంధమైన విషయాలు కనుక మన ఛానల్లో పెట్టడానికి ఇక నేను ఇష్టపడలేదు, ఆయన వీడియోస్ ఏవి కూడా. సరే, కాలక్రమంలో మరలా ఏదో జరిగింది, ఏమైందో, ఎందుకు అసంతృప్తి చెందాడో నాకైతే తెలియదు. మెల్లమెల్లగా ఆయన ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ స్క్రీన్ దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూ అట్లా మెల్లగా మరలా తిరిగి తెలుగుదేశం కండువా కప్పుకున్నాడు. సరే, అది ఆయన వ్యక్తిగతం, మనకు అవసరం లేదు. ఎవరి అభిమానం వారికి ఉంటుంది. ఒక్కొక్కరు మన క్రైస్తవుల్లో కూడా తెలుగుదేశాన్ని అభిమానించేవారు ఉన్నారు, లేరా? ఉన్నారు. అట్లాగే జనసేనని అభిమానించేవారు ఉన్నారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారు ఉన్నారు ఇప్పటికీ కూడా, అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అభిమానించేవారు ఉన్నారు. ఇట్లా పార్టీల విషయానికి వచ్చేటప్పటికి పాస్ట్ గారికి ఎందుకులే అనేదే నేను ఎక్కువగా నమ్ముతాను. మ్యాక్సిమం నేను చెప్పాల్సిన సందర్భాల్లో కూడా దైవ సేవకులకు రాజకీయాలు ఎందుకండి అంటూ నేను విమర్శ చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఇలాగున గత విషయాలను ముందుగా మీ దగ్గరకు తెచ్చి క్లుప్త సందేశాన్ని మీకు ఇచ్చానండి. చాలా సంతోషం, మీరు ఈ వీడియోని తిలకిస్తున్నారు, శ్రద్ధగా ఆలకిస్తున్నారండి. మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. సరే, మంచిదే పాస్టర్ గారు, వదిలేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆయన్ని మరలా తిరిగి ఆయన సందర్భాన్ని తెస్తూ మీరు వీడియో పోస్ట్ చేశారు అనే భావన ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలి. లేదా కొంతమంది ఏంటంటే, సరే ఆయనకి ఏదో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కదండి, ఏదో పి గన్నవరం ఇది అంటారంటండి, మరి అది ఎక్కడో ఏంటో నాకైతే తెలియదు. మరి కృష్ణా జిల్లాలో ఇక్కడ విజయవాడ ప్రక్కనే గన్నవరం ఉంటుంది, అదైతే నాకు తెలుసు. పి గన్నవరం అంటే ఎక్కడో నాకు తెలియదండి. సరే, ఆ ప్రాంతం లేక ఆ నియోజకవర్గానికి మరి ఎస్సీ కోటా నుండి ఆయన్ని ఎమ్మెల్యేగా నామినేట్ చేశారంట చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరూ కలిసి ఆ రెండు పార్టీలు జతకట్టాయి కదా, వాటికి సంబంధించిన అభ్యర్థిగా నిలబెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కనుక మీరు ఆయనకి సపోర్ట్ ఇస్తూ ఓటు వేయమని మీరు రిక్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఈ వీడియో పెట్టారా అని కూడా ఖచ్చితంగా మీకు సందేహం వచ్చి తీరాలి. సరే, ఆయనకు మీరు ఓటేస్తారా లేదా అన్నది ఫైనల్లో తేల్చుకుందాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు శ్రద్ధగా ఖచ్చితంగా ముందు విషయాలన్నీ వినాలి, కాస్తంత ఓపిక చేసుకొని వినండి. ఇక్కడ హిందువులు చేస్తున్న ఒక కుట్రను మీకు బయలుపరచాలి. అంటే హిందువులంటే మన హిందూ సోదరులందరూ చేస్తున్నారని కాదండోయ్. హిందూ సోదరులలో కొంతమంది మతోన్మాదులు కక్షపూరితంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు రాజేష్ మీద. అయితే మీకేంటండి, క్రైస్తవ్యం మీద కాదు కదా, మీ మీద కాదు కదా పాస్ట్ గారు అని మీరు అనొచ్చు. జాగ్రత్త, లిజన్. క్రైస్తవ్యం మీద కూడా ఇది, క్రైస్తవ్యం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కనుక నేను ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యాను. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి, ముందుకెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. ఏమండి, వైసీపీ పార్టీలోకి మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి ముందుగా ఈయన వచ్చి కండవా కప్పుకున్నాడండి. ఆ మధ్య వారికి సపోర్ట్గా ప్రచారాలు కూడా చేశాడు. సరే, చేసినప్పుడు
ఎవరైనా ఈయన్ని విమర్శ చేశారా? ఏమోనండి ఇప్పుడు విమర్శ చేస్తున్నారు మీకు తెలుసా? ఇతను హిందూ ద్రోహి. మన దేవీ దేవతల్ని భయంకరంగా దూషించాడు. రకరకాలుగా హిందువులను తిట్టాడు. అమ్మాయిల్ని లేపుకురమ్మన్నాడు. అగ్రకులాల అమ్మాయిల్ని లేపుకురండిరా, నేను ₹1,00,000 ఇస్తా మీకు అంటూ ఎంకరేజ్ చేశాడు. తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు అలాగే జనసేనను విపరీతంగా తిట్టాడు. కనుక అతనికి ఎవరు ఓటెయ్యొద్దు, ఎవరు ఓటెయ్యొద్దు. ఈ మాటలు ఎవరంటున్నారండి? సాధారణ హిందూ సోదరులంటే దానికి పట్టించుకునేవాడిని కాదండి నేను. మతోన్మాదపు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారే, వాళ్ళు వాంటెడ్‌గా ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంటర్నల్‌గా దేనికి సపోర్ట్ అండి? హిందుత్వానికి సపోర్ట్ చేస్తారు. హిందూ దేవుళ్ళను, దేవతలను వారు మంచిగా చేస్తారు. ఇట్స్ ఓకే. అదే సమయంలో క్రైస్తవ్యం మీద బురద జల్లుతారు. క్రైస్తవులను హీనపరుస్తారు. క్రైస్తవులను దూషిస్తారు. అలాంటి వారు ఇప్పుడు బయటకొచ్చి ఈయనకి అసలు సీట్ ఎవరిచ్చారు? ఎమ్మెల్యేగా ఎందుకు ఇవ్వాలి? ఖచ్చితంగా ఓడించండి అంటూ గళం విప్పి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి ముఖ్య వార్తా కథనాల్లో ఒకటి రాజేష్ మహాసేన. ఇతని యొక్క విషయం ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారండి. ఈ విషయం ట్రెండ్ అవుతూ ఉంది. బహుశా మరి మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. నేనేమంటున్నానంటే ఈ ట్రోల్ చేస్తున్నటువంటి వీరంతా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయన పిలిచినప్పుడు, ఆహ్వానించినప్పుడు, ఆయన పంచన చేరినప్పుడు ఎందుకు ట్రోల్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న మొదటగా మీ దగ్గరికి తెస్తున్నా. నా మాటలు అర్థమై ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోకి రాజేష్ను తీసుకెళ్ళినప్పుడు, లేక జగన్మోహన్ రెడ్డి గారికి రాజేష్ తన యొక్క మద్దతు తెలియజేసి ఆయన పంచన చేరినప్పుడు, ఆయన టవల్ కప్పుకున్నప్పుడు ఎవరు ఇట్లాగన ట్రోల్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే పదవిని ఆయన కట్టబెడతా ఉంటే, ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో సీట్ ఇస్తే దాన్ని చూసి ఇప్పుడు ఎందుకు వీరు కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, ఓటెయ్యొద్దంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ పాత వీడియో క్లిప్పులన్నీ ప్లే చేస్తున్నారు ఎందుకు? ఇది హిందూ సోదరులారా మీరు కూడా గమనించాలి మాట ఈ విషయాన్ని. ఎందుకు అంటే అప్పుడేదో జగన్ గారంటే ప్రేమండి వీళ్ళకి, ఈ హిందూ మతోన్మాదులకి. ఏమండో హిందువుల సోదరులు కాదు సుమా, హిందూ మతోన్మాదులను. ఇప్పుడు చంద్రబాబు గారంటే ప్రేమ లేదండి, అందుకని ఈయన చేసిన పనిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అతను వ్యతిరేకిస్తున్నారు అనుకుందామా? అబ్బేబ్బే లేదండి. జగన్మోహన్ రెడ్డి గారంటే అస్సలు గిట్టదండి హిందూ మతోన్మాదులకి. ఆయన ఇండైరెక్ట్గా దూషించని హిందూ మతోన్మాదపు ఛానలే లేదు. మీరు ఎక్కడికి వెళ్ళని చూడండి, ఏ ఛానల్ అయినా తిరిగి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి, ఇతను క్రైస్తవులకు సపోర్ట్ చేస్తాడు, వీళ్ళ నాన్న క్రైస్తవ విధానంలో కొనసాగాడు, వీళ్ళమ్మ బైబిల్ పట్టుకుంటుంది అంటూ క్రైస్తవ ముఖ్యమంత్రి అన్న ముద్ర వేసేశారు. ఎవరండి? ఈ హిందూ మతోన్మాదులు. అందరు కాదు సుమా. వాళ్ళెవరో ప్రత్యేకంగా నేను మీకు చెప్పక్కర్లేదండి. మీకు ఈ పాటికే వాళ్ళెవరో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అరే నిన్న మొన్న ఇంటర్వ్యూలో కూడానండి ఆయన ఒక్క పేరు చెప్తాను, ఎందుకంటే నాతో ఆయన మంచిగా ఉంటారు. రాధా మనోహర్ దాస్ గారు ఆయన ప్రస్తావన ఇండైరెక్ట్గా చేసి ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి? అమ్మా ఆ భార్య పిల్లలతో కలిసి గుడికి వచ్చేవాడు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరని ఇండైరెక్ట్గా దెప్పిపొడుపు అనమాట. సరే, టోటల్ ఇక్కడ మీకు ఏం అర్థం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వేసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవి అతను కట్టపెట్టలా, పార్టీలోకి చేర్చుకున్నాడు అంతే. అందువల్ల వీడికేం నొప్పి అనిపించాల. కానీ ఇప్పుడేం జరుగుతుంది? చంద్రబాబు గారి మీద ద్వేషం వచ్చి కాదు, చంద్రబాబు గారు ఏకంగా ఎమ్మెల్యే పదవినిస్తున్నాడు. అమ్మో ఇంకేముంది, మా దేవిది దేవతలను తిట్టినవాడు ఎమ్మెల్యే స్థానంలోకి వెళ్ళిపోతున్నాడా? నాకు కూడా ఇక్కడ కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఇవే ప్రశ్నలు రేజ్ చేశాయండి. అంటే సోషల్ మీడియాలోకి వచ్చి కాస్త ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా అతను ఎమ్మెల్యే పదవికి అర్హుడా అంటూ కూడా ప్రశ్నించారు. ఏమండి దీనికి సరే నేను జవాబు చెప్పక్కర్లేదండి. ఆ ప్రశ్నను సంధించబడినటువంటి వారు చంద్రబాబు గారు దీనికి జవాబు చెప్పాలి. సరే ఆయనకి ఏమి నచ్చిందో, ఏం ఆలోచన చేశాడో, అతను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను దీన్ని ఊహించలేదు, చంద్రబాబు గారు నాకు ఇంత బాధ్యతను అప్పగిస్తే అసలు నేను నమ్మలేకపోతున్నానంటూ కామెంట్ చేస్తున్నాడు. ఏముండే మరొక మాట, రాజేష్ మహాసేన రాజేష్ నువ్వు సమర్థిస్తున్నావు పాస్టర్ గారు, చూసావా ఏదో ఉంది, రాజేష్ ఏదో బ్యాగులు పంపించుంటాడు, ఏయో డబ్బులు పంపించుంటాడు, ఇట్లాంటి
కారు కూతలు కూసేవాళ్ళు కింద కామెంట్ చేస్తారండి ఖచ్చితంగా. కొంతమంది మనవాడలో కూడా. దయచేసి అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు రాయకండి. మీకు తెలుసో లేదో రాజేష్‌తో నాకు సరైనటువంటి సత్సంబంధాలు మాట్లాడుకున్నది ఎప్పుడు సరిగా లేదు. ఎప్పుడో నాకు గుర్తుండి ఒక్కసారో, 2 సార్లో ఏదో విషయం మీద ఫోన్ చేశాను. అది కూడా పొడి పొడిగా మాట్లాడాం అంతే. బ్రదర్ నేను పలానా పాస్టర్ గారిని. ఓకే పాస్టర్ గారు ఏంటండి? సంథింగ్ అయిపోయిందంతే. అంతకు మించి రాజేష్ బ్రదర్‌తో నాకు ఎలాంటి టచెస్ లేవు. ఎలాంటి డీలింగ్స్ లేవు. మరి ఇప్పుడు నేనెందుకు రోషం తెచ్చుకొని మాట్లాడుతున్నానంటే, ఇందాకే చెప్పాను నేనెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నానంటే, క్రిస్టియానిటీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యుంది. అది నేను బయటికి లాగుతున్నాను ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తాను. ఓకే. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి? ఎందుకిప్పుడు కేకలేస్తున్నారు? ఎందుకిప్పుడు ట్రెండ్ చేస్తున్నారు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు రాజేష్‌ని? అంటే కేవలం ఇప్పుడు ఒక అధికారంలోకి ఎళ్ళబోతున్నాడు. ఎవరు? ఎస్సీ క్యాండిడేట్. దాన్ని చూసి ఓర్వలేక ఖచ్చితంగా అతనికి ఎవరు ఓటేయకుండా ఓడించండి అని పిలుపునిస్తున్నారు. అరే! మీరేదో పిలుపునిచ్చేస్తే గెలుపు ఓటములుంటాయా? ఏవండీ? మన క్రైస్తవ్యం నమ్మేదేంటండి? గెలుపు ఓటములు అన్నటువంటివి ఆయన స్వాధీనంలో ఉంటాయి. అధికారాలనేటువంటివి ఇచ్చేది ఆయన, కూర్చోబెట్టేది ఆయన. ఏవండీ? అవసరమైతే ఆ కుర్చీ లాగి పక్కన పెట్టేది కూడా ఆయనే. అధికారాన్ని తీసేసేది కూడా ఆయనే. అసలు ఊపిరిని తీసేసేది ఆయనే, ఊపిరిచ్చేది ఆయనే. కనుక ఇది ఇక్కడ వెర్షన్. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా! ఎందుకు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు? మరి జగన్ గారి పార్టీలోకెళ్ళినప్పుడు ఎందుకు ట్రోల్ చేయలేదు? సైలెంట్‌గా ఎందుకున్నారు? ఇప్పుడెందుకు రెచ్చిపోతున్నారు? ఎందుకు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు? ఎందుకు కేకలేస్తున్నారంటే ఇది కారణం. ఎందుకంటే ఆయనకొక పదవిని కట్టబెట్టారు. ఆ పదవి సామాన్యమైంది కాదు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానంలోకెళతాడా? అమ్మో! ఇంకేముందని ఓర్వలేక కేకలేస్తున్నారు. ఇది వాస్తవం. సరే మీకొక క్లారిటీ వచ్చింది కదా! ఒకవేళ వీలైతే లెంత్ ఎక్కువైతే 2 పార్ట్‌లుగా పెడతానండి. పర్వాలేదు వినండి. సరేనా? ఇది ఒక వెర్షన్ అండి. ఇప్పుడు మనం ఇంకా అతి ముఖ్యమైన విషయాల్లోనికి మనం వద్దామండి. ఏంటంటే, ఏవండీ మరి ఎస్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గం అండి. అబ్బబ్బే! రాజేష్ బీసీసీ అండి. క్రిస్టియన్ అండి. చర్చికెళ్తాడండి. అసలు ఆయనకెట్లా ఈ పదవి ఇచ్చారండి? అంటూ కూడా విమర్శలు నేను విన్నానండి వీడియోలో. నేను దీనికి నా గత వీడియోలోనే చెప్పానండి. వాస్తవంగా ఆయన ఎస్సీ క్యాండిడేట్. అయితే ఒకవేళ ఎప్పుడైనా చర్చికెళ్ళినా, లేదా పండగలకెళ్ళినా, లేదా ఆయనేదో యేసుప్రభు పట్ల కూడా విశ్వాసం కలిగి ఉన్నా తప్పేంటండి? రాజ్యాంగ విరుద్ధం కాదది. రాజ్యాంగంలో ఎస్సీ హోదా ఎప్పుడు కోల్పోతాడో తెలుసా? అతను బీసీసీగా మారినప్పుడు ఎస్ఎస్సీ హోదా కోల్పోతాడు. జొన్నవాడ కేసులో కూడా జరిగింది ఇదేనండి. లేకపోతే ఆళ్ళు పిచ్చోళ్ళయిపోయి పోలీసులు అరెస్ట్ చేశారా? అబ్బబ్బే! అది చర్చికులోకెళ్ళారండి. అసలు ఆళ్ళు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్ట పెడతారండి అని కారు కూతలు కూశారు పాపం తెలుసో తెలియకో. మరేమైంది? యాక్సెప్ట్ చేయబడింది. కేసు అమలయ్యింది. ఎందుకని మరి వాళ్ళు కూడా చర్చికెళ్లారుగా. ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మనం ఆలోచన చేయాల్సింది ఇతను స్వేచ్ఛగా నేను చర్చికెళ్తున్నాను, యేసుప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పి గనక ఇతను తన సర్టిఫికేట్ మార్చేసేసుకుంటే అప్పుడు చట్ట పరిధిలో ఇతను బీసీసీ అవుతాడు. కనుక ఎస్సీ హోదా ఏది ఇతనికి వర్తించదు. రిజర్వేషన్ వర్తించదు. ఇతను ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడానికి అర్హుడు కాదు. మీకు అర్థమైందా? అయితే అలాంటి పని ఏది ఆయన చేయలేదు. చాలామంది అలాగే ఉందండి. చాలామంది పరిస్థితి. సరే కొంతమంది స్వలాభం కోసం అయితే కొంతమంది బాబు మేము మారతామయ్యా, మేము క్రైస్తవులం అయ్యా, మేము చర్చిలకెళ్తున్నామయ్యా, మేము పాస్టర్లమయ్యా, మేము విశ్వాసులం అయ్యా, మార్చండి అంటే మిమ్మల్ని మార్చం, మీరు హిందువులుగానే ఉండాలి అని చాలామంది అలాగే ఉంచేస్తున్నారు. మీకు ఈ సంగతి తెలియదేమో. గోడ దెబ్బ, చెంప దెబ్బ. మాటొస్తేనేమో కొంతమంది మతోన్మాదులు మీరు ఎస్సీలుగా ఎందుకు ఉండాలి? మీరు చర్చికెళ్తే మరి మీరు నిజాయితీగా సర్టిఫికేట్లు మార్చుకోవచ్చుగా అని వీళ్ళు కేకలేస్తారు. క్రైస్తవులు ఈ పోటు పడలేక ఆఫీసుల చుట్టూ తిరిగితే అక్కడ ఎంఆర్ఓలు వాళ్ళందరూ ఏమంటారు? అయితే మాకు చట్టం లేదండి, ఆ రూల్ లేదండి, ఇప్పుడేం లేదండి, మార్చడానికి లేదండి, పొండి మీరు హిందువులుగానే ఉండండి. మొన్న కులగణన జరిగింది. అధికారులే స్వయంగా చెప్పారండి, అందరిని హిందువులు పెట్టుపడేయండి అని చెప్పారంట. కాబట్టి అతను బీసీసీ అని మీరు ప్రూవ్ చేయలేరు. అతని సర్టిఫికెట్ల ప్రకారం ఆధారంగా అతను ఎస్సీ క్యాండిడేటే. మీకు అర్థమైంది కదా? కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి మీరేం హాని చేయలేరు. మతోన్మాదులకు ఛాలెంజ్. మరొక విషయాల్లో కూడా మనం వెళ్దామండి. ఏంటంటే ముఖ్యంగా 3 రకములుగా ఈయన విమర్శ చేస్తున్నారండి. 3 వీడియో పాత క్లిప్లను ప్లే చేస్తూ
రాజేష్ని విమర్శ చేస్తున్నారు, ఆ సోదరుణ్ణి. ఎలా చేస్తున్నారంటే, ఒకటి ఏమండి, అగ్రకుల అమ్మాయిల్ని లేపుకుపోండిరా, నేను ₹1,00,000 మీకు డబ్బులు ఇస్తా. బ్రాహ్మణ అనుకోండి, కుల ప్రస్తావన చేయాల్సి వస్తుంది సందర్భాన్ని బట్టి, మనం ఏదో తప్పుగా కాదు. మీరు లేపుకుపోండి, ₹1,00,000 ఇస్తా, అమ్మాయిని లేపుకుపోండి, ₹1,00,000 ఇస్తా అన్నాడు దుర్మార్గుడు, దుష్టుడు. ఇలాంటి వాడికి మనం ఎమ్మెల్యేగా ఓటేసేది. ఏమంటే మళ్ళీ వీడియో ప్లే చేస్తున్నారు, ఇదే చెప్తున్నారు. వీళ్ళు వీడియో ప్లే చేస్తూ వీడియోలో ఉన్నటువంటి ఆ మాటలను స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఆ వీడియోలో మీకు చూపిస్తానండి, వీలైతే ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఏం చెప్తున్నాడు ఆ వీడియోలో? అరే బాబు, చాలా దారుణాలు జరుగుతున్నాయి అంటే, ఆ మధ్య ఒక దారుణం జరిగింది కదండి ప్రణయ్ విషయంలో. ఇట్లా దారుణం జరిగిపోయింది, అనవసరంగా కుర్రోడిని చంపేశారు. ఆ టైంలోనండి ఇతను మాట్లాడాడు. ఏమండి, నోట్ దిస్ పాయింట్. అన్యాయంగా మాట్లాడకూడదు, న్యాయం ఉందా లేదా, లాజికల్గా విషయం ఉందా లేదా ఆలోచించండి. ఆ భరతవర్ష గారు ఎవరు, ఆయన ఆరు వయసుకు సంబంధించినటువంటి నవత అనేటువంటి జర్నలిస్టు, ఆయన కూడా జర్నలిస్టేనండి. భరతవర్ష కదండి, ప్రసాద్ గారేమో అనుకుంటున్నాను నేను. గతంలో ఏదో ఒక ఇంటర్వ్యూలో నేను భారత్ టుడే ఛానల్లో పాల్గొన్నట్టున్నాను ఆయనతో పాటుగా. తర్వాత కేడిఆర్, ఇట్లా కొంతమంది సోషల్ మీడియాలో ఈయన విమర్శ చేస్తూ ఆ వీడియో క్లిప్ని ప్లే చేస్తున్నారండి. నేను విన్నాను, ఏమన్నాడు అప్పుడు, అది నాకు ఐడియా ఉంది, బట్ ఒకసారి జాగ్రత్తగా విన్నాను. కావాలంటే మీరు మహాసేన రాజేష్ గారి వీడియోలోకి వెళ్ళి వినండి, మరి ఉందో లేదో నాకైతే తెలియదు. లేదా ఈ మాట్లాడినటువంటి వాళ్ళ ఛానల్స్ అయినా చూడండి, వాళ్ళు క్లిప్ చూపిస్తున్నారు. నేను వీలైతే వాటిని సెర్చ్ చేసి పెడతాను మీకు. ఒక దళితుడిని ఇలా చేసేటప్పుడు చంపేస్తే తర్వాత ఎప్పుడు కూడా ఏ దళితుడు మా అగ్రవర్ణాలకు చూడకుండా ఉంటారని తమ్ముళ్ళు నేను 893 మంది ఉన్నారు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది, మహాసేన అలాగే ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాము. అందరూ జాగ్రత్తగా గమనించండి. లేపుకొస్తే కాదు, పెళ్లి చేసుకుంటే లేక ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఒకరికొకరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటే ఒకరికొకరికి ఇష్టమైతే, ఈ పాయింట్ పక్కన పెట్టి అగ్రకులాల అమ్మాయి లేపుకురండి అన్నాడు, ₹1,00,000 ఇస్తానన్నాడు అని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారండి. హిందూ యువతులను బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే 1,00,000 బహుమతి ఇస్తానంటూ గతంలో రాజేష్ చేసిన ప్రకటన వీడియోలను జత చేశారు. నేను కూడా చూశాను, ఈ పోస్ట్ గురించే చెప్పాలి అనుకున్నాను. వాళ్ళకి అనుకూలంగా ఏది దొరికి దాన్ని మలిచేసుకోవటమేనా? వీళ్ళకి సరైన జ్ఞానం ఉందా, ఆలోచన ఉందా? ఇది ఇక్కడ సంఘటన అండి. నవత గారు వింటున్నారా? వినండి, మీ దగ్గర కూడా ఈ వీడియో వస్తుంది, లేదా నేనైనా మీకు షేర్ చేస్తాను. ప్రసాద్ గారు, జర్నలిస్ట్ ప్రసాద్ గారు, కేడిఆర్ సోదరుడా వింటున్నావా? ఇంకా కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఏదో నాకు సరిగ్గా అంతగా తెలియదు. ఈయన మీద ట్రోల్ చేస్తున్నటువంటి వీడియోలు చాలా బాగా వైరల్ అవుతున్నాయి. సరే, ఇది ఇలాగుంటే ఒకటి మీకు క్లారిటీ వచ్చింది కదా. ₹1,00,000 ఇస్తాను, అగ్రకుల అమ్మాయిని లేపుకొచ్చేయండిరా అంటే తప్పే మొమ్మాటికి. మీరు ప్రేమిస్తే, ప్రేమికులైతే తీసుకొచ్చేసుకోండి, మీకు పోషణ కోసం నేను ముందుగా మీకు ఆధారం చూపిస్తా అన్నాడు. అదేంటి అక్కడ ఆయన చెప్పింది. ఒకటి క్లియర్ చేసాం. ఇక మనం రెండో పాయింట్కి వద్దాం. రెండో పాయింట్లో మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే, ఇది ఆర్వై ఛానల్ నుండి నవత గారు ఒక పోస్ట్ చేశారండి. అది ట్రెండ్ అవుతున్న వీడియోను, ఆయన గురించి నాకు తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నాను, తెలుసుకున్నాను కొన్ని విషయాలు, అమ్మమ్మో ఈయన కరెక్ట్ కాదు అంటూ ఆమె కూడా ఏదో చాలా బాధపడుతూ కామెంట్ రాశారండి. ఏం రాసుకొచ్చారు, ఏమంటే నేను చెప్పేవాళ్ళందరూ కూడా హిందుత్వాన్ని సమర్థించేవారు, మతోన్మాదాన్ని ప్రోత్సహించేవారు, క్రిస్టియానిటీకి విరోధులే ఖచ్చితంగా. వాళ్ళు లేదండి మేము జర్నలిస్టులు అండి, మేము న్యాయంగా వ్యవహరిస్తామండి, న్యాయంగా మాట్లాడతామండి, అవన్నీ పై పోతలే. వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ మీకు అర్థమైపోద్ది. వాళ్ళ వీడియోలు చూడండి, సెర్చ్ చేయండి వెళ్ళి, వాళ్ళు ఏం పోస్టులు పెడతారు, ఎలా పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థమైపోద్ది. నా మాటలు పక్కన పెట్టి కావాలంటే చెక్ చేయండి. ఇకపోతే భరతమాత ఎవరు, అసలు భరతమాత ఎక్కడుంది అంటూ ఈయన ఆర్టీఐ కట్టాడంట. ఆర్టీఐ కట్టి కలెక్టర్ని ప్రశ్నించారు అంటూ దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారండి. ఆయన ఆర్టీఓకి ఒక లేఖ రాశారు కలెక్టర్ ఆఫీస్కి. ఏమని రాశారు అంటే, భరతమాత ఎవరు,
భరతమాత గురించి రాజ్యాంగంలో చట్టంలో ఎక్కడుంది? అలాగే భరతమాత రూపురేఖలు ఏంటి? నాకు రాజేష్ గారి విషయంలో, మహాసేన రాజేష్ గారి విషయంలో అర్థం కాని విషయం ఏంటంటే, భరతమాత ఎవరు అని తెలియని ఒక వ్యక్తి భారతదేశంలో వండుకుంటూ భరతమాత రూపురేఖల గురించి ఆర్టీఓలో వేస్తే ఇప్పుడు ఆ వ్యక్తికి టీడీపీ పిలిచి టికెట్ ఇచ్చింది. ఇది కొంచెం ఏమంటారు, నాకు ఆలోచన రేకెత్తిస్తున్న ప్రశ్న. నాకే కాదు, చాలా మందికి సోషల్ మీడియాలో ఈరోజు ఇలాంటి వ్యక్తులకు టీడీపీ ఎలా టికెట్ కేటాయించింది? ఆర్టీఐ కట్టడం నేరం ఏంటండి నవత గారు? ఇప్పుడు ఆ మధ్య కొంతమంది క్రైస్తవులకు విరోధంగా రేపల్లి ప్రాంతంలో గుంటూరు జిల్లా వైపు ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి, లేకపోతే ఒక మండల ఆఫీస్కి వెళ్ళి, రేపల్లి మండలంలో ఉన్నటువంటి చర్చీలన్నీ అసలు ఎక్కడ ఎవరు పాస్టర్లు ఎవరు, వాళ్ళు ఏంటి, వాళ్ళ రికార్డు మాకు కావాలని ఆర్టీఐ కట్టారు. మాకు కోపం వచ్చింది, అంత అవసరం ఏంటని. ఏమైనా చేయగలిగామా? సరే, దాంట్లో తప్పేముంది, అది అది వాళ్ళు అడుగుతారు, అట్లాగే ప్రభుత్వం వరకు రిప్లై ఇవ్వాలి, అది రూల్. ఇక్కడ కూడా భరతమాత ఎవరు, భరతమాత ఎవరని నేను కూడా అదే ప్రశ్నిస్తున్నాను. తప్పుగా ఎవరూ భావించకండి, కించపరుస్తున్నానని ఎవరు భావించకండి. భరతమాత ఎవరు? హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇండియా, అంతే కదా. భరతమాత ఎవరు, తల్లి ఎవరు? ఇప్పుడు భారతదేశం అండి నాది, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా, నాది ఇండియా, భారతదేశం. నేను గర్వపడుతున్నా నా దేశంలో పుట్టినందుకు. అయితే భరతమాత ఏంటి? నన్ను కన్న తల్లి ఎవరో నాకు తెలుసు, లేదా నా దేవుళ్ళలో నేను ప్రేమించేటువంటి మరే తల్లి ఉంది, లేకపోతే బైబిల్లో కొంతమంది తల్లులు ఉన్నారు, చక్కటి తల్లులు ఉన్నారు. బైబిల్లో ఒక్కతైనా చక్కని తల్లి ఉందా అంటూ వ్యంగ్యంగా ఏదో ప్రశ్నిస్తాడండి ఆయన. సరే, పిచ్చోళ్ళే మా రాధా మనోహర్ దాస్ గారని వదిలేశాను నేను. చక్కని తల్లులు ఎంతోమంది ఉన్నారండి. మొట్టమొదటి తల్లి హవ్వ, ఆమె అందరికీ తల్లి అని బైబిల్లో ఉంటుంది. మొట్టమొదటగా మనిషిని కన్నటువంటిది తల్లి, మొట్టమొదటి భూమి మీద స్త్రీ హవ్వమ్మ. హవ్వ, హవ్వ అంటేనే తల్లి అని అర్థం. చక్కని తల్లి అమ్మ, ఆమె పిల్లల్ని కంది. దాస్ గారు అంటిందా? వస్తా మీ దగ్గర కూడా ఎప్పుడో వస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకే అండి. కనుక ఇక్కడ తప్పేంటండి? అదేదో పెద్ద నేరం చేసినట్టు, తప్పు చేసినట్టు. మరి ఏం సందర్భం, మరి ఏం చెప్పిన ఈ ప్రభుత్వాలు మరి క్లియర్గా చెప్పలేదే? ప్రశ్నిస్తాడా? మనం హిందువులందరం కూడా భరతమాత అనేటువంటి ఒక భావన మనకి, ఆ భావనను అయితే నువ్వు భావిస్తే మేమందరం కూడా ఏకీభవించాలా? అందరూ నీకు ఓటేయాలా? అంటే హిందువుగా నువ్వేది భావిస్తే, నువ్వేది చెప్తే, నీకేది ఇష్టమైతే, నువ్వేది పూజ చేయమంటే, నువ్వేది తినమంటే, ఏది తినొద్దంటే కట్టుబడి ఉండాలా మేము? అంటే నవతగాని అంటలేదండి, సాధారణంగా చెప్తున్నాను, విషయాన్ని చెప్తున్నాను. ఒక హిందువుగా నువ్వంటే, లేదా క్రిస్టియన్గా నేనంటే, ముస్లింగా ఇంకొకరంటే, ఇంకొక బౌద్ధిస్ట్గా ఒకళ్ళంటే మనం ఫాలో అవ్వాలా? లేదు. లేదా అదే చట్టం ఉందా? చెప్పండి, ఆచరిద్దాం. ఎందుకంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇతరులకు నష్టం చేస్తారు. అన్యాయం అండి, అన్యాయంగా రాజేష్ బ్రదర్ని మాట్లాడబాకండి. సరే, ఇంకేదన్నా న్యాయబద్ధంగా ఉంటే మాట్లాడండి, విమర్శ చేయండి, తప్పులేదు. దానికి సరైన ఆన్సర్ ఎక్కడా లేదండి. భరతమాత ఎవరంటే కోర్టులో కూడా ఏం తేల్చలేవు, ఏం చెప్పలేవు. అదొక ఫీలింగ్. నువ్వు ఫీల్ అవుతున్నావా? మంచిదే, ఫీల్ అవ్వు. నేను అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతా. భరతమాత కాదండి, లోకమాత అంటా నేను. అంటే ఏంటండి, అసలు ఈ భూమి ప్రపంచములన్నింటినీ ఒక మాతగా చూద్దామను. ఓకే, నేను చూడండి, నాకు ఇష్టం లేదండి, వదిలేయి, దట్స్ ఆల్. అర్థమైందండి? ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో భరతమాతను ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్క డ్రెస్తో చూపిస్తూ, ఊహించి చిత్రకారులు చిత్రిస్తూ చేస్తూ ఉంటారండి. సరే, ఇక దాని గురించి నేను ఎక్కువ డిస్కషన్ చేయాలనుకోవట్లేదు, దాన్ని అలా ఉంచుదాం. దీని మీద కక్ష కట్టారండి. ఇది తప్పు కాదు కదా. అర్థమైందా? ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్లకు అనుగుణంగా ఆయన ప్రశ్నించాడు. మూడో పాయింట్ తెస్తారు. మూడో పాయింట్ ఏంటంటే, మన యొక్క దేవీ దేవతలను ఘోరంగా అవమానించాడు, తిట్టాడు అంటూ కేడీఆర్ అనుకుంటారండి, ఆ సోదరుడు ప్లే చేసినట్టుగా నేను చూసినట్టు గుర్తుంది నాకు. పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది, వినాయకుడిని అక్కడ కూర్చోబెట్టింది, ఈలోపు శివుడు వచ్చాడు, నువ్వెవరెవరా అని అడిగాడు, అయితే నువ్వు లోపలికి వెళ్ళడానికి వెళ్ళి తాగమని అడ్డగించాడు. ఈ డిస్కషన్లో అసలు ఈ బిడ్డ ఎవరండి? అక్రమ సంతానమా పార్వతీదేవి గారికి? మరి తండ్రికి తెలియకుండా బిడ్డ ఎట్లా పుట్టాడు?
వామ్మో ఓ నాయనో ఇలాగడిగాడు రాజేషు, కావాలంటే వీడియో చూడండి అని ప్లే చేశాడండి. ఏమండి ఇలాగడిగితే హిందువులందరికీ ఎంత కోపం వస్తుంది కదా, ఖచ్చితంగా రావాలి అంతే. మరి క్రైస్తవులను కూడా ఇలాగ అడుగుతున్నారు కదా కేడిఆర్ గారు. ఆ? ఆమె ప్రాసిస్ట్యూట్ అని మరియా ఎవరికో యేసయ్యని కందని, మరి దాని గురించి మరి స్పందించరేంటండి గౌరవనీయులు కేడిఆర్ గారు? అంటే మీరేదైనా మాట్లాడవచ్చు. ఏ క్రైస్తవులు కానీ ముస్లిములు కానీ అంటే మైనారిటీ మతాలు ఇంకేం మాట్లాడకూడదు. అంటే మీరు ఆర్డర్ ఇస్తే దానికి లోబడి పడి ఉండాలి. రోజులు మారాయండి. రోజులు ఎప్పట్లా ఒకటిగా ఉండవండి. అరే బ్రిటిష్ భారతదేశాన్ని పరిపాలించిందండి. బ్రిటిష్ గడగడలాడించిందండి భారతదేశాన్ని. నా భారతీయులు ఎన్నో బాధలు పడ్డారని మనం చెప్పుకొని బాధపడతామండి నేటికి కూడా. అలాంటి బ్రిటిష్నే భారత మూలాలు కలిగిన వాడు ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. చూసారా? సమస్తం ఆయన చేతుల్లో, ఆయన వశంలో ఉంటుంది. కాబట్టి రోజులు మారాయండి, రోజులు మారతాయండి. ఇంతకాలం కొంతకాలం మన తాత ముత్తాతల కాలంలో పడ్డారండి, ఇప్పుడు పడరండి. కేడిఆర్ గారు ఈ విషయాలు గుర్తుంచుకోండి. తిరిగి ప్రశ్నిస్తారు. ఆయన కూడా తిరిగి ప్రశ్నించాడు. ఏముండో ఈయన కూడా ఒక విషయం దాచేశాడు. ఏం దాచాడో తెలుసా? ఆయన వీడియోని ప్లే చేస్తూ, వామ్మో ఓ నాయన చూసారా మన ఈశ్వరుణ్ణి, మన తల్లిని ఎంత నీచంగా మాట్లాడాడో, వీడిగా హిందువులు ఓటేసేది, రక్తం మరగటలేదా అంటూ యాక్షన్లు చేస్తున్నాడండి. అక్కడ ప్లే చేసింది జాగ్రత్తగా విన్నానండి. మీరు కూడా వినండి, వీలైతే అది కూడా చూపిస్తాను. ఒక్కసారి ఈ వీడియో చూసి తగలడండి. భర్తకు తెలియకుండా పిల్లలను కంటే ఖచ్చితంగా పక్కన తెప్పలు పెట్టుకుందని అర్థం. అలా అయితే పార్వతీదేవి వినాయకుడి కన్నది కూడా అలాగే కన్నదంట. పరమేశ్వరుడు తెలియదు వినాయకుడు తన కొడుకని. పార్వతీదేవి మాత్రమే కొడుకు అతను. ఇక్కడ నేనేమో తప్పు చేసినట్టు అక్కడ పార్వతీదేవి కూడా ఎవరికన్నా తప్పు చేసిందా ద్వారపాలకులతో? ఏమంటున్నాడండి? నా కొడుకు ఏమంటున్నాడు చెప్పండి. పార్వతీదేవిని ఏమంటున్నాడు? శివయ్యని ఏమంటున్నాడు? ఆయన ప్రశ్నించాడు అన్నమాట వాస్తవమే. కానీ అక్కడ ఏమి యాడ్ చేశాడండి? మరి మేరీ మాతను మీరు ఎందుకు అంటున్నారా అని ప్రశ్నించాడు. అది అంటే మేరీ మాతను మీరు అంటున్నారు గనక ఈ ప్రశ్న నేను సంధిస్తున్నాను, ఇలాగంటున్నానని చెప్పాడు ఆయన. దాన్ని పక్కన పెట్టేశాడండి. మేరీ మాతను అన్నారన్న మాటను మరుగు చేశాడు. చూసారు వీళ్ళు ఎంత దొంగలో, ఎంత దుర్బుద్ధో, ఎంత చెడ్డవాళ్ళో వీళ్ళు. ఉన్న విషయాన్ని న్యాయబద్ధంగా బయటికి తేగలిగారా? హిందువులు రెచ్చగొట్టడానికి మాత్రం ముందున్నారు. చూసారా? అన్నీ తీర్పు తీర్చేవాడు పైన ఉన్నాడండి. సరే ఆయన గెలుస్తాడు, వాడతాడు, తర్వాత విషయం అండి. దేవునికి ఇష్టమైతే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, లేదంటే ఆర్డినరీ పర్సన్గా ఉంటాడు. దేవుడు వాడుకుంటాడు, ఇంకా గొప్పగా వాడుకుంటాడు. దట్స్ ఆల్. వదిలేద్దాం ఆ విషయాన్ని, దేవుని చేతికి వదిలేస్తున్నాం మేము. అయితే సత్యం మాట్లాడండి, న్యాయం మాట్లాడండి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి. అవకాశం చిక్కింది కదా అని ఒక ఎస్సీ క్యాండిడేట్ని తొక్కేసే ప్రయత్నం. ఏమంటే ఇక్కడ ఏంది క్రిస్టియానిటీ ఇన్వాల్వ్మెంట్ ఏంటో మీకు అర్థమైందా? ఆయన ఆ రోజున మాట్లాడింది కూడా క్రిస్టియానిటీకి అనుకూలంగానే మాట్లాడాడు. క్రిస్టియన్స్ను విమర్శిస్తూ ఘోరంగా అవమానిస్తుంటే మాట్లాడే నాదుడు లేని సమయాల్లో అతను గొంతు తెచ్చి క్రైస్తవ్యానికి సహాయపడ్డాడండి. క్రైస్తవుల పక్షం నిలబడ్డాడు. అట్లాంటి వ్యక్తిని ఈ సమయంలో మనం ఎందుకు వదిలేయాలండి? మళ్ళీ చెప్తున్నాను, ఆయనతో నాకు రిలేషన్ లేదు, ఆయనతో నాకు స్నేహం లేదు, ఆయన ఎవరో కూడా ఒక మాటలు చెప్పడం నాకు తెలియదు, ముఖ పరిచయం అస్సలు లేదు. అయినా అతను ఒక సమయంలో క్రైస్తవ్యానికి అండగా ఉన్నాడు. అందుకే నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి, ఏమండో గుర్తుంచుకోండి, అల్లాటప్ప కాదు, ఆంధ్రప్రదేశ్ స్టేటుకు సంబంధించి క్రిస్టియన్ రైట్స్ అనే ఆర్గనైజేషన్ అధ్యక్షునిగా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. అది క్రైస్తవ్యానికి అతడు సేవలందించాడు గనక ఇప్పుడు అతని కష్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం అతనికి అండగా నిలబడుతుంది. ఓటు వేస్తారా వేయరా మీ ఇష్టం. నేనైతే మనస్ఫూర్తిగా అతను గెలవాలని కోరుకుంటున్నా. అతను గెలుస్తాడని నేను నమ్ముతున్నా. క్రైస్తవులను కూడా నేను హెచ్చరిస్తున్నది మీ ఇష్టం. ఇక్కడ నేను ఒత్తిడి చేయట్లేదు ఎవరిని కూడా. ఓకే అండి, ఇదండి విషయాలు. టోటల్గా మీకు విషయాలు అర్థమైనాయి కదా, చక్కగా అర్థం చేసుకున్నారు కదా. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మొదలు బాగా దాడి చేస్తున్నారండి. సో కనుక ఒక ఎస్సీ క్యాండిడేట్, అది మనకు పరిచయం ఉన్న వ్యక్తి, సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థానంలోకి వెళ్ళటం మంచిదే కదండి. ఎప్పుడైనా మన కష్టాలు, మన ఇబ్బందులు మరి ఆ యొక్క చట్టసభలోకి తీసుకెళ్తారు కదండి. మన వాయిస్ అతని ద్వారా వినిపించవచ్చు కదండి. ఇది నేను నమ్ముతున్నా. సరే ఆయన ఏ పార్టీ ఏంటి అన్నది పక్కన పెడదాం. కనుక ఇదండి ఇక్కడ విషయం ఇదండి. ముఖ్యంగా క్రిస్టియానిటీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది కనుక నేను కలుగు చేసుకున్నానండి.
నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో ఎవరికైనా అభ్యంతరం కలగజేసినట్లయితే, నా మాటల ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ వందనాలు.